హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అత్త చేతి వంట. ఈరోజు మనం కరకరలాడే పనసకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముందుగా చేతులకు కత్తికి నూనె రాసి పనసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. కావలసిన పదార్థాలు: పనసకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లవరు, శనగపిండి, నిమ్మకాయ, కబాబ్ మసాలా, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, గరం మసాలా, ఫుడ్ కలర్. ఇప్పుడు సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కబాబ్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్ కార్న్ఫ్లవరు, 2 టీ స్పూన్ శనగపిండి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసుకొని మ్యారినేషన్ చేసుకున్న పనస ముక్కలను వాయిలుగా వేసుకొని బాగా క్రిస్పీగా వేపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కరకరలాడే పనసకాయ పకోడీ రెడీ అయినట్లే. ఇది చికెన్ పకోడీకి ఏమాత్రం తీసిపోదు. ఇంకెందుకు ఆలస్యం, కరకరలాడే పనసకాయ పకోడీని తినాలని ఉందా? అయితే ట్రై చేసేయండి, కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.